హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాలాన్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరొక కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చాను. సో ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే గుర్రంగూడ. సో ఇది గుర్రంగూడలో ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్, ఇండిపెండెంట్ హౌస్. సో 2 BHK ఉంటుంది. మనకు ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ హాల్. సో ఇంటర్నల్గా ఎంటర్ అయిన తర్వాత హాల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఈ పార్ట్. ఓకే, మనకు ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది కిచెన్ పార్ట్. ఇక్కడ వచ్చేసి ఇది పూజ గదిలాగా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూజ గదిలాగా అయితే డిజైన్ చేయలేదు. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ కిచెన్ పక్కన పూజ గది ఉంటే బాగుంటుందని డిసైడ్ అవుతున్నారు. కొంతమందికి పూజ గది లేకుంటే నచ్చుతుంది. సో అట్లా అన్నట్టు సో పూజ గదిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కంప్లీట్గా డిజైన్ చేయలేదు. సో ఇంట్రెస్ట్ ఉంటే దానికి పూజ గదిలాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని అలానే జస్ట్ కబోర్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో మీరు మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో డిజైన్ వేరేలాగా ఉంది, అలానే ఫస్ట్ ఫ్లోర్లో డిజైన్ వేరేలాగా ఉంది. సో మీరు కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు అది అర్థమవుతుంది డిజైన్ ఏ విధంగా ఉందనేది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు వాష్రూమ్. సో మనకి ఇది వచ్చేసి చెప్పాను కదండి, ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 120 స్క్వేర్ యార్డ్స్. అలానే ఇది ఇంటి ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ అండి. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ దగ్గర మనకు చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. సో స్టెప్స్లో మనకు మార్బల్ యూజ్ చేశారు. కొంతమంది అయితే గ్రానైట్ యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి వీళ్ళైతే బిల్డర్స్ మార్బల్స్ యూజ్ చేశారు. సో చుట్టూ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్సే ఉంటాయండి. సో రెడీ టు ఆక్యుపై. సో చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది. ఓకే, కాలనీ మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇంటీరియర్ డిజైన్ అండి. సో ఈ విధంగా ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వేరేలాగా ఉంది, అలానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా వేరేలాగా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఓకే, సో అలానే ఇలాంటి ప్రాపర్టీస్తో పాటు ఇంకా మీ రిక్వైర్మెంట్ వేరే ఏదైనా ఉన్నా సరే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీ రిక్వైర్మెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, ఓపెన్ ప్లాట్స్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ కానీ, సో ఇలా మీ రిక్వైర్మెంట్ వేరే ఏదైనా సరే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దానికి మీకు ఏదైతే ప్రాపర్టీ సూట్ అవుతుందో దానికి సంబంధించిన వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. అలానే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలానే కొంతమంది నాకు కామెంట్స్లో కూడా అడిగారు, అలానే కాల్ చేసి మరి కూడా అడిగారు, సో ఏదైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే వీడియో పెట్టండి అని. సో నెక్స్ట్ 1-2 డేస్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మినిమం 50,000 వస్తుంది. సో ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.